మిర్చి అధికంగా పండించేటటువంటి ప్రాంతంలో నేను ఉండటం జరిగింది. ఇక్కడ మిర్చి రైతుల యొక్క అనుభవాలు, మరి మిర్చి పంటకి ఎంత పెట్టుబడి పెట్టాలి, ఎంత దిగుబడి వస్తుంది అనే దాంట్లో భాగంగా ప్రతి ఒక్క దానికి వచ్చేటటువంటి డిసీజెస్ విత్తనం కానించి కూడా కాపు కోసి మార్కెట్ తరలించేంత వరకు రైతుల అనుభవాలు అయితే మనం తెలుసుకోవడం అయితే జరిగింది. దాంట్లో డిగ్రీ కంప్లీట్ చేసి ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తూ కూడా ఇక్కడ వ్యవసాయం చేస్తున్నటువంటి యువ రైతు అయితే మనం మీకు పరిచయం చేయబోతున్నాం. అన్న నమస్తే. అన్న నమస్తే అండి. అన్న మీ పేరు? గంధం వెంకటేశ్వరరావు. గంధం వెంకటేశ్వరరావు. ఓకే అన్న, ఇప్పుడు మరి మిర్చి పంట అంటే చాలా పెట్టుబడి పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. స్టార్టింగ్ నుంచి మీరు విత్తు వేసిన దగ్గర నుంచి మీ అనుభవం ఏంటి, అసలు ఎట్లుంటది? స్టార్టింగ్ వచ్చేసి విత్తు వేసినట్టయితే మనం నారు చేసుకోవాలి. విత్తు వేసిన కాడ నుంచి నారుని మంచిగా చూసుకోవాలి ఎప్పటికప్పుడు. అలా రోగం రాకుండా తెగులు రాకుండా చూసుకోవాలి. ఆ తర్వాత 120 రోజుల తర్వాత నారు అనేది వస్తుంది. వచ్చిన తర్వాత మళ్ళీ ఏమంటే పొలం చదును చేసుకొని పొలంలో చేను మీద మొక్క అనేది వేస్తారు. ఆ మొక్క వేసిన కానించి ఏమంటే దాన్ని కూడా ఎప్పటికప్పుడు మందులు చూసుకోవడం, చల్లుకోవడం చేస్తా ఉండాలి. అట్లా చేస్తా ఉంటుంటేనే అది మన కాయ దాకా చూస్తా ఉండాలి. అంటే ఇప్పుడు కొంతమంది చెప్తా ఉన్నారు ఏంటంటే ఈ పంట ఎదుగుదల మొత్తం కూడా విత్తనం మీద ఆధారపడి ఉంటది. ఇప్పుడు ఈ చలికాలంలో వచ్చేటటువంటి రోగాలను కూడా ఆ విత్తనం యొక్క దాంట్లో ఉన్నటువంటి పవర్ని బట్టే తట్టుకోగలుగుతున్నాయి అని అంటున్నారు. మీరు ఏ రకమైన విత్తనం వాడారు, మరి ఎట్లుంది? మేము నంది వాడినామండి. నంది రకమైన విత్తనం వాడినాం మేము. అది మంచిగా ఈసారి అయితే మంచిగా వచ్చింది, బాగున్నది. నంది అంటే కరోడా వారి నంది విత్తనం మీరు వాడారు అంతేనా? అవునండి, అదే సీడ్స్. ఎట్లుంది మరి దానికి? ఇప్పుడు ఈ చూస్తున్నారు కదా, బాగానే ఫలితం వచ్చింది. విత్తనంలోనే ఉంది మొత్తం. విత్తనంలోనే ఉంది అంటూ. సరే, ఇప్పుడు చలికాలంలో వచ్చేటటువంటి ఏవైతే డిసీజెస్ ఉన్నాయో మరి వాటిని ఎట్లా అధిరోహించగలుగుతుంది అంటారు? మీరు ఎట్లా దాన్ని కవర్ చేస్తుంటారు? బాగానే ఫలితం వచ్చింది. అది మనం ఇప్పటికప్పుడు దానికి మందులు కొట్టుకోవడం, మంచి మందులు అనేది చూసుకొని కొట్టుకోవడం, అది టయానికి మందులు, కింద ఎరువులు కూడా భూమిలో వేసే ఎరువులు కూడా టయానికి వేసుకోవడం, నీళ్లు ఎప్పటికప్పుడు నీళ్లు పెట్టుకోవడం, అలా చేయటం వల్ల విత్తనం అనేది మంచిగా పైరు వచ్చింది. కాయ కూడా మంచిగా కాస్తుంది అంటారు. ఇప్పుడు మరి ఇక్కడ చుట్టుపక్కల మిగతా పొలాల్లో చూసినట్లయితే వాళ్ళు కొంచెం నల్లి అని చెప్పేసి, ఏరుకులుడు అని చెప్పేసి, తామర, గుబ్బ ముడత, ఆకు ముడత ఇట్లాంటివి అయితే ఉన్నాయి. మరి మీ మొక్కలు చూసినట్లయితే అది కాయలు ఎక్కువగా ఉన్నాయి, మరి ఆకు కూడా ముడత లేదు, సాఫీగా ఉంది. ఇవి పూలకు కూడా ఇట్లా నల్లి కానీ లేకుంటే ఎటువంటి సమస్య కూడా లేకుండా అయితే ఉంది. మరి ఎట్లా సాధ్యమైంది మీకు? ఇదంతా విత్తనమేనండి. విత్తనం విత్తనం మనం పెంచుకునే దాన్ని, విత్తనం ఎంచుకొని వేసుకునే దాన్ని బట్టి ఉంటుంది కొనుక్కునేటప్పుడు. అంటే ఎన్నిసార్లు అంటే పై మందులు ఎటువంటి మందులు వాడతారు? పై మందులతో ఏమన్నా మొక్క ఎదుగుదలకి వాటికి ఏమన్నా ఉంటుందా? అవునండి, అందరితో పాటు అందరూ కొట్టినట్టుగా నార్మల్ మందులు తెచ్చి కొట్టేస్తాం మనం. ఒరిజినల్ మందులు తీసుకొని టైం టు టైం పిచికారీ చేయటం, టైం టు టైం కింద ఎరువులు వేయటం, నీళ్లు పెట్టుకోవటం, అంతే. అంటే అవి బయో గానీ లేకుంటే కెమికల్ అయినా గానీ ఏవైనా కానీ చేస్తారా? చేస్తాం. అంటే ఇప్పుడు బయో మందులతో అయితే సంబంధం లేదు, కాకపోతే విత్తనం అనేది మనం ఎంచుకుంటే మంచి విత్తనం ఎంచుకుంటే మాత్రం ఖచ్చితంగా ప్రతిఫలం ఉంటుంది. అవునండి, విత్తనం ఎంచుకున్నప్పుడు గొప్ప విత్తనం ఎంచుకోకపోతే నీకు ఎంత చేసినా గానీ అది వేస్ట్ అయిన పని అండి. అది ఎన్నాళ్ళన్నా గానీ అసలు ఇప్పుడు మేము చేయమంటే 30 సంవత్సరాలు అవుతుంది. నాకు 56 సంవత్సరాలు వచ్చినాయి. అప్పుడు అంటే మేము వ్యవసాయంలోనే ఉన్నాం. మా నాన్నగారు చేసినప్పుడు చేస్తూనే ఉన్నాం, ఇప్పుడు చేస్తూనే ఉన్నాం. మేము జొన్న పైర్లు వేసినప్పుడు కూడా చేసేవాళ్ళం. అప్పుడు రోజుల్లో వచ్చగా నీళ్ళు వచ్చి పచ్చ పురుగు పారిపోయినా ఏదో పొరకాల్లో తెచ్చి చల్లితే సరిపోయి. ఇప్పుడు రోజుల్లో ఏం లేదు, టైం టు టైం ఈ నెలకి ముందు కొట్టాలనుకుంటే అది ఎంత దూరం ఉన్నా తెచ్చుకొని కొట్టాల్సిందే. ఆ టైం కొట్టకపోతే నీకు పోత అనేది, నల్లి అనేది ఎప్పటికీ ఆగని పరిస్థితి అది. ఈ రోజుల్లో విత్తనం వరకు ముందుకునేటప్పుడు ఫస్ట్ గా మంచిగా మేలైన విత్తనం తెచ్చుకోవాలి, దాన్ని సమృద్ధిగా పెంచుకోవాలి, దానికి ఎరువులని మందు కట్లని ఈ టైంలో వేసేది. ఆ టైంలో మరి ఎక్కువ మోతాదులు వేయకూడదు, మరి అలా అని తక్కువ మోతాదులు వేయకూడదు. దానికి సరిపడ ఎక్కువ మోతాదులు వేయకూడదు, తక్కువ మోతాదులు ఎత్తున్నావు ఎరబడిపోయింది. ఎక్కువ మోతాదులు ఎత్తున్నావు అది పొగరబెట్టి మండ కాడేసేసి పొగరబెట్టి పోత కింద నిలవకుండా పండిపోతాయి, రాలిపోతాయి. ఇప్పుడు ఈ కాలంలో సార్ బ్రహ్మాండంగా ఉంటుంది సార్. ఈ కాలానికి, ఈ విత్తనానికి, ఈ వాతావరణానికి బ్రహ్మాండంగా తట్టుకుంది. ఈ మంచు కాలంలో ఈ మాత్రం పొగ నిలబడదంటే విత్తనం మంచి విత్తనం కావటం వల్ల నిలబడిపోయింది. ఏ రకమైన విత్తనం మీరు వాడింది? కరోడా వారి నంది రకమైన విత్తనం సార్. కరోడా వారి నంది విత్తనం.